లింగంపల్లి మొగోనివా మరి ఇప్పుడు ఏది పిరా కేసీరావయ్య అసెంబ్లీకి వస్తలేడట, జీతం ఏమో తీసుకుంటుండట. మరి ఎందుకని అసెంబ్లీకి వస్తలేడు, ఏమిటికి వస్తలేడు అంటే ఏం చెప్తావు? ఎవరు? కేసీరావు మరి కేసీఆర్ తప్పు చేసినప్పుడు ఎందుకు వస్తాడు? అంతేనా? మరి ఏం చేసిండు తాత? అట్లాగా తాత, ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిండు అంతే, కుంటోళ్ళకు గున్నెలకు పెంచింది, బియ్యం ఇచ్చిండు అంతే. ఇప్పుడు ఈయన కూడా అంతే ఇస్తుండు. ఇప్పుడు కొత్త సంసారం ఈయనది, కొత్త సంసారం సదరు కష్టాల కల్లా జర ఇబ్బంది కాదా? ఇప్పుడు బస్సులు పెట్టేది లేకుండే, బస్సులు పెట్టి బస్సులు లాస్ ఉన్నాయి. ఆ బస్సులు పెట్టిన దానికంటే రైతులకు రైతు బంధు ఇస్తా, రుణమాఫీ ఇస్తా అన్నాడు. అది ఇస్తే పుణ్యం ఉండే. ఇప్పుడు ఆ బస్సులు పెట్టి పరిచయం అయిపోయింది. ఆటోలో బతకచ్చిర్రు, ఎవడు బతక. మరి ఇప్పుడు బస్సులు పిరిగా పెడితే మీ ఆమె బస్సులో పోతుందా? ఏమంటుంది? పిరిగి బస్సు మంచిదే అంటుందా, చెడ్డదే అంటుందా మీ ఆమె? అది ఊరికాని పోతామంటారు, హైదరాబాద్ వస్తారు, హైదరాబాద్ వచ్చి ఇట్టే చేరుతారు. ఆ పిరి బస్సు పెట్టి ఏం లాభం ఉన్నది? ఎవరికి ఏం లాభం లేదు. పిరి బస్సు ఆటోలకే లాభం ఉన్నది. నేను ఎండిక్యాపను, ఎండిక్యాప్లకు ఇప్పుడు ఆడోళ్ళ గుండెల్లో గుడి కట్టుకుంటారు రేవంతమయ్యా. ఈ పిరి బస్సు పెట్టి ఆడోళ్ళకి అయితే మంచి చేసిన అనేది మాత్రం ఒక ముద్ర ఒకటి సీట్లు దొరకక. ఇప్పుడు నేను ఎండిక్యాప్ను ఉన్నా, నాకు ఇప్పుడు సగం టికెట్. నాకు పిరి ఉండే కదా, ఎండిక్యాప్లకు పిరి పెట్టలే కదా, పెట్టలేదు. ఇప్పుడు ఎండిక్యాప్లకు ఎవరికైనా కానీ పిరి బస్సు పెట్టేది ఉండే, ఆడోళ్ళకి పెట్టారు. ఆడది లేవమంటే లేవక వచ్చింది చీటు మీదకి వెళ్ళి, లేవమంటే లేవక వచ్చింది. పోవే మాకు రేవంత్ రెడ్డి పెట్టిన ఆటో.